హలో బ్యూటిఫుల్ పీపుల్. మళ్ళీ అమ్మమ్మల ఊరొచ్చాం అనమాట పండక్కి. ఇంక ఇదే మా అమ్మమ్మల ఇల్లనమాట. ఈ మా చిన్నప్పుడు ఫోటోస్ చూసి అస్సలు భయపడకండి. ఇంక టెంపుల్‌కైతే మనం ఫాస్ట్‌గా బయలుదేరిపోవాలి. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. అంటే 7 ఊర్లు కలిపి ఒక సెంటర్‌లో చేస్తారంట. దాకమర సెంటర్‌లో ఫుల్ రష్ ఉంటుంది. అస్సలు ఖాళీ ఉండదు. అందుకే మనం ఎర్లీ‌గా స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా వెళ్ళే తోవలో ఇలా వేపాకులైతే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే గుడికెళ్ళే ముందు ఇలా పందిరుంటుందనమాట. చదరం పట్టు దీని పైన వేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఇక్కడి నుంచైతే మనం టెంపుల్‌కి స్టార్ట్ అవ్వాలి. చూసారు కదా! మేము వెళ్ళేటప్పటికి ఇంకా రథం అది రెడీ చేస్తున్నారు. ఇంక ఇన్ కేస్ రెడీ అయిపోయి ఉంటే అసలు ఈ వే అది ఖాళీ ఉండదు. ఇంక వీడియో అయితే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఇంక టెంపుల్‌లో ఖాళీ ఉందనుకుంటున్నారా? లోపలికెళ్లి చూస్తే గర్భగుడి లోపలికి వెళ్ళడానికి అస్సలు ఖాళీ లేదు. ఏది అయినా ఇలాంటి పండగలప్పుడు లైన్‌లు కాసి తోసుకొనైనా, కొమ్ముకొని అమ్మవారి దర్శనం కోసమే కాబట్టి, ఆ దర్శనమే మంచిగా జరిగితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత కష్టపడినందుకు దర్శనం దొరికిందిరా బాబు! అని చెప్పేసని. ఇంకా బయటన రథానికి కూడా దండం పెట్టేసుకొని, ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అనుకుంటున్నారా ఏంటి? కాదండోయ్! చిన్న పిల్లల్ని పండగలోకి తీసుకొచ్చి వాళ్ళకేమైనా కొనకపోతే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. నా చింతల్లో అయితే అస్సలు ఊరుకోలేదనమాట. ఇంక దానికి కావాల్సినవైతే తీసేసుకొని, ఇంకా మేడం గారు చూసారా? ఫుల్ హ్యాపీ అనమాట. ఇది కావాలా, అది కావాలా అనుకోని. ఇంకా ఎనీవేస్ ఈ మీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట. ఇంక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్.